జగిత్యాల పట్టణం అర్బన్ మండలానికి చెందిన 47 మంది ఆడపడుచులకు మంజూరైన కళ్యాణలక్ష్మి చెక్కులను జగిత్యాల శాసనసభ్యులు క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే జగిత్యాల పట్టణానికి చెందిన 14 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 4,84,500 రూపాయల విలువగల చెక్కులను పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బోగస్ శ్రావణి, ఏఎంసీ చైర్మన్ దామోదరరావు, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్, పిఎస్సిఎస్ చైర్మన్ మైపాల్ రెడ్డి, జిల్లా యూత్ అధ్యక్షుడు దావా సురేష్, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ సురేందర్, రైతు బంధు సమితి కన్వీనర్ రవీందర్ రెడ్డి, కౌన్సిలర్లు పంబాల రాము, ఒద్ది శ్రీలత కూతురు రాజేష్, జుమ్మర్తి రాజ్ కుమార్, కోరే గంగమల్లు, తోట మల్లికార్జున్, గంగాసాగర్, కప్పల శ్రీకాంత్, సర్పంచ్ ప్రభాకర్, ఎంపీటీసీ రాజశేఖర్ రెడ్డి, పట్న పార్టీ ఉపాధ్యక్షులు ఆనందరావు, దుమాల రాజ్ కుమార్, ఉప సర్పంచ్ మహేష్, నాయకులు బండార్ నరేందర్, బాలశంకర్, ములస్తపు మహేష్, పవన్ కూతురు శేఖర్, రాజేశ్వర్ రెడ్డి, సంఖ్య మల్లేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. शंकुलपल्ले बड़गु लक्ष्मी बड़गु गाय अम्मा लक्ष्मी राले फोटो सर चुकंदर ना कब से कम हुआ नजर మీ చెక్కు బ్యాంకులో వేసి చూడను మనకి ఇంకా ముంగట ఉన్నది బ్యాంక్ లో రేట్ ఎదుగుతూ ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ జగిత్యాల నియోజకవర్గ ప్రాంతంలో గౌరవనీయులు పెద్దలు మన సంజయ్ అన్న ఎమ్మెల్యే గారి నాయకత్వంలో పట్ల అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు మీరందరూ ఉన్నగారి యొక్క సందేశాన్ని వినడం జరిగింది. కళ్యాణ లక్ష్మి గురించి కానీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల గురించి కానీ చెప్పడం జరిగింది. వీటితో పాటు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా కానీ ఎవరైతే ఆర్థికంగా ఆరోగ్యశ్రీ వాళ్ళకు అనుకూలించదో వివిధ రకాల యొక్క అనారోగ్యానికి గురైన వ్యక్తులకు మరి ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎం రిలీఫ్ ఫండ్ అంటారు. వాటిని ఎక్కడ కూడా ఎవరు కూడా ఈ ఉత్తర తెలంగాణ ఉన్న ఎమ్మెల్యేలో మరి ఇంత దాదాపు 10 కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ని ఎమ్మెల్యే సంజయ్ గారు గత 6 సంవత్సరాల నుండి ఇవ్వడం జరుగుతుంది. వారికి మేము జగిత్యాల పట్టణం నుండి జగిత్యాల నియోజకవర్గం నుండి సంజయ్ గారికి పబ్లిక్ పరంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా మరి ఉమ్మడి రాష్ట్ర పాలనలో ఎప్పుడైనా మన ఆడబిడ్డల కోసం మన మహిళల కోసం ఇంత మంచి సంక్షేమ పథకాలు ఇన్ని సంస్కరణలు ఎప్పుడైనా చూసామా? ఎప్పుడు కూడా చూడలేదు. ఎందుకంటే దేవతలు ఎక్కడైతే కొలువై ఉంటారు మన మహిళల్ని పూజించిన దగ్గర దేవతలు కొలువై ఉంటారు. అందుకని మన మహిళల కోసం ఇంత చేస్తున్నారు కాబట్టి మన తెలంగాణ రాష్ట్రం ఈ రోజున ఇంత సుభిక్షంగా ఉంది. అలాగే
మరి మన జగిత్యాల పట్టణంలో గత ప్రభుత్వ హయాంలో ఇదివరకు ఎప్పుడైనా కూడా ఇన్ని కళ్యాణ లక్ష్మి చెక్కుల డిస్ట్రిబ్యూషన్ చూసామా? ఇన్ని మరి సీఎం సహాయ నిధి చెక్కులు అంటే దాదాపు అప్పటి కాలంలో ఎవరికీ తెలియదు. ఇప్పుడైతే నెలకి ఇన్ని 15 రోజులకు 10 రోజులకు చూస్తూనే ఉన్నారు ప్రజలందరూ కూడా ఎన్ని చెక్కుల డిస్ట్రిబ్యూషన్ అవుతుందో ఏంటంటే. మరి ఈ మొత్తం అంతా కూడా మన జగిత్యాల నియోజకవర్గంలో మన శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి దక్కుతుంది. అలాగే మరి మన మహిళా మనుల కోసం పుట్టినప్పటి నుంచి కూడా పెద్ద వరకు అలాగే వృద్ధాప్యం వరకు కూడా మరి దురదృష్టవశాత్తు చేసిన ఒంటరి మహిళల కోసం కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ఒంటరి మహిళల కోసం కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు 47 కళ్యాణ లక్ష్మి చెక్కులను అంటే 47 లక్షల రూపాయలను మన ఆడబిడ్డల పెళ్లిల కోసం కట్నంగా కూడా అందించడం జరుగుతుంది. అలాగే దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదకు ఏదైనా అలాగే అనారోగ్య పాలైనా కూడా కార్పొరేట్ వైద్యం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది. మరి సీఎం సహాయ నిధి ద్వారా ఈరోజు ఒక 14 మంది లబ్ధిదారులకు కూడా సీఎంఆర్ఎఫ్ చెక్కుల డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి అందిస్తున్నటువంటి గొప్ప నాయకుడు, ఎందుకంటే మనిషి జీవితంలో కష్టం సుఖం అనేవి 2 ముఖ్య అంశాలు ఉంటాయి. ఆ రెండిట్లో ఎవరైతే తోడుంటారో ఆ నాయకుడే అసలైన నాయకుడు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అసలైన నాయకుడు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మనకు లబ్ధిదారులందరికీ కూడా ఎక్కువ సంఖ్యలో అందజేస్తున్న మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి కూడా మన ప్రజలందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే హస్నాబాద్ గ్రామాలకు చెందిన నూతనంగా పెళ్లి చేసుకున్న కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకోవడానికి వచ్చి మంచి శుభదినంగా భావిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ వచ్చిన తర్వాత వారికి ఉన్న అనుభవాన్ని బట్టి ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే బీదా సాదా వాళ్ళకి ఎంత కష్టమవుతుంది అనే ఆలోచనతోటి మొదట్లో ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు ప్రారంభించి 50,000 తోటి అటెన్గా 75,000 చేసి తర్వాత ఇప్పుడు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా, మతం లేదు కులం లేదు, బీదోళ్ళు ఎవరైతే అలా అయిపోయారు, గరీబ్ వాళ్ళు అయితే అయిపోయారు. వాళ్ళు వయసులు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఎవరైనా కానీ బీద వాళ్ళు అయిపోతే చాలు వాళ్ళకు ఈ 1,116 రూపాయల చెక్కులు పెళ్లి కాగానే వాళ్ళు ఇస్తున్న ప్రభుత్వం ఒక్క భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం ఒకటే వేరే ఎక్కడ లేదు. ఇలా ఒక కేసీఆర్ గారు ఒక పెళ్లి చేసుకునే బిడ్డకు ఒక పెద్దనాన్నగా లేదా ఇలా పెళ్లి చేస్తున్న మీ తల్లిదండ్రులకు ఒక అన్నలాగా, తండ్రిలాగా, ఒక మేనమావలాగా ఇటువంటి మంచి పథకాన్ని తీసుకొచ్చారు. అసలు మన చుట్టాలు కూడా ఓసారి మన సాయం చేస్తారో చేయరో లెక్కమో తెలియదు, కానీ ఇలా ఒక పక్కా భరోసా ఏర్పడ్డది. అరే మా ఇంట్లో మా ఆడపిల్ల లెక్కలు చేస్తే 1,00,000 రూపాయలు వస్తాయి. ఈ భరోసా మీకే కాదు, మీ పక్కలో కూడా ఏర్పడ్డది. మనం 5,000 10,000 అప్పిస్తే అది వచ్చినాక వీళ్ళు వెచ్చిస్తారని చెప్పి 10 రూపాయలు సాయం కూడా చెప్తున్నారు. ఎక్కడ వచ్చిన తలకాయ ఉంచుతున్నారు తింటారు అంటే వాస్తవం లేదు. అంతకుముందు మరి ఎవరిస్తూ ఏదైనా ఆపాదనలో 5,000 అడిగితే ఆడ అడ్రస్ లేకుండా పోతాడు, ఆనందికి పోతాడు తప్ప ఎవరో పోతారు తప్ప మనకు సాయం చేస్తూ లేకుండా. ఇట్లా ఈయన కూడా చెప్పిన మనం కష్టపడి పెళ్లి చేస్తాం. పెళ్లి చేసినాక రేపు మనందరం కోరుకునేది ఏంటి, మన పిల్ల గర్భవతి కావాలి, మనం తాత కావాలి, అమ్మమ్మ కావాలి అనుకుంటాం. ఇటు ఈ అప్పు తెరుతో గరీబానికి మళ్ళా ఉదికి సంబరం, తాత అవుతున్నా అమ్మమ్మ అవుతుందని మళ్ళీ ఉదికి మొదటిగా మనకి వస్తుంది. ఇంటికి 5 లక్షలు. మొన్న కరెంట్ షాక్ తోటి కృష్ణానగర్లో అక్కడ చనిపోతే కూలర్ రిపేర్ చేస్తూ 5 లక్షల రూపాయల కరెంట్ డిపార్ట్మెంట్కి ఇప్పించింది. ఇవన్నీ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తున్నారు. అసలు బీడీ కార్మికులకు మీరు ఎక్కడ అడుగుతారు, మన దగ్గర ఎన్నో ప్రాంతాలలో ఉంటారు, ఏ దేశం ఎక్కడ ఇస్తారు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో 2,000 రూపాయలు ఇస్తున్నారు. ఎందుకంటే ఆ తంబాకు పోకు ఎన్నో కష్టాలు అవుతున్నాయి. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మన ఆడపిల్ల రేపు గర్భవతి కాగానే ఆరోగ్య లక్ష్మి పథకం కింద ఇవాళ మన టౌన్లో కూడా అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. ఇవాళ మీరు పెళ్లి అయినే కాదు, రేపు గర్భవతి అయిపోతే వెంటనే ఐసీడీఎస్ సెంటర్ పై ప్రతి రోజుకు ఒక గుడ్డు చొప్పున గుడ్డు మిగతా అన్ని కూడా ఇస్తా ఉన్నారు. అంతకుముందు ఇవ్వకపోదురు, అందుకే ఇంత ధైర్యంగా చెప్తున్నాం. 8 కొడుకులు ఇస్తారు. దీనికోసం
అంతకుముందు ఉన్న పైసలకు అదనంగా 140 కోట్ల రూపాయలు ఆరోగ్య లక్ష్మి పథకానికి ఇస్తున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్తే మీ అందరి ఆశీర్వాదంతో నేను కూడా గెలుచుడు ముఖ్యమంత్రి గారు ఈ పథకం ఏవైనా బ్యాంకుల ద్వారా ఇద్దాం కానీ ఇది ఖచ్చితంగా ఎమ్మెల్యే ద్వారానే ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. పోయినసారి కొద్దితో రోడ్డు నాకు అవకాశం రాలేదు. గెలిచినప్పటి నుంచి ఇంతమందికి ఈ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఏదైతే సంపద పెంచాలి పేదలకు పంచాలి అనే ఒక నినాదంతో పేద సంపద పెంచి పేదలకు పంచే ఈ నినాదంతో ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ అవకాశం నాకు వచ్చింది. నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాం. మనకు ఎడికల పోతే 1000 రూపాయలు కట్టం పెడితేనే ఎంతో సంతోషం అనిపిస్తుంది. అట్లాంటిది వాళ్ళ 1,116 రూపాయలు మా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇస్తున్నారో మా చేతుల ద్వారా మీకు ఇచ్చే అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా నన్ను గెలిపించినందుకు మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై జై తెలంగాణ. మరి వాడు పిలిచినప్పుడు దయచేసి మా డబ్బులు వచ్చి కూడా రాలేదు. మా డబ్బులు రాకున్నా కానీ మళ్ళీ ప్రయాసపడి మా డబ్బులు మాకు వచ్చేటట్టు చేసినందుకు ఎమ్మెల్యే సంజయ్ గారికి మా ధన్యవాదాలు తెలుస్తున్నాను. మా ఆడకట్టు ఒకటో ఆడకట్టు మా రాజేష్ మళ్ళీ ధన్యవాదాలు చెప్తున్నాను. మా రాజేష్ కూడా మాకు కష్టపడ్డాడు, మంచి పనులు చేస్తున్నాడు. మళ్ళీ కూడా మా రాజేష్ను గెలిపించాలని మా సంజయ్ కుమార్ను గౌరవమైన ముఖ్యమంత్రి గారు